ఫస్ట్ ఆఫ్ ఆల్ మోదీ సార్ చెప్పారు ఆపరేషన్ సింధూర్ అని. సో మళ్ళీ ఆపరేషన్ తిలక్ అంటే అది చాలా పెద్ద విషయము. బట్ యాజ్ ఏ స్పోర్ట్స్ లో జస్ట్ మాకనేది ఏంటంటే కంట్రీకి ఆడుతుంటే కంట్రీకి గెలిపేయాలని ఉంటుంది ఏ మ్యాచ్ అన్నా. సో ఇట్ ద రైట్ మూమెంట్ రైట్ టైంలో ఆపర్చునిటీ వచ్చింది. సో ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ దట్ ఐ హావ్ డన్ సంథింగ్ ఫర్ కంట్రీకి. ప్రెషర్ ఎలా ఫీల్ అయ్యారు మీరు? 20 రన్స్ కి 3 వికెట్లు పడిపోయినాయి ఇండియా. సో చేజింగ్ ఉంది దట్ టు పాకిస్తాన్ మీద. సో చాలా ప్రెషర్ ఉంటుంది పాకిస్తాన్ మీద. అంటే బేసికల్లీ మనకి వాళ్ళకి ఒక దాయదులు కోర్లా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ లో మీరు బ్యాటింగ్ వెళ్ళారు, ఎలా అనిపించింది? నా మైండ్ లో ఆ సిచ్యువేషన్ లో నేను జస్ట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఊహించుకున్నాను. సో ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను. సో ఆ టైంలో నేను కూడా ప్రెషర్ లో ఉంటే 3 వికెట్స్ పడిపోయినాయి. సో అక్కడ నేను ప్రెషర్ లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నేను ఒక్కడిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను, దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి. లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని. సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకున్నాడు. మీ వరుసగా 3 వికెట్లు పడ్డ తర్వాత మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండే? టీం నుంచి మీకు ఎట్లాంటి సూచనలు వచ్చాయి? మీరు అప్పుడు ఎట్లా ఆడాలనుకున్నారు అసలు? జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా, జస్ట్ కంట్రీని గెలిపించాలి. కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద, పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా. జస్ట్ గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతుంది. సో మైండ్ లో ఒకటే ఉండే, జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ. సో మొదటి నుంచి కూడా మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్స్ మన ఇండియా ప్లేయర్స్ ని కామెంట్ చేస్తూనే ఉన్నారు, ఆడియన్స్ కావచ్చు. అందులో దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఈ మ్యాచ్ ద్వారా సమాధానం అనుకోవచ్చా స్లెడ్జింగ్ పైన? అఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద. మేము ఆడేది గేమ్, ఇట్స్ జస్ట్ ఎ స్పోర్ట్. సో ఆ టైంలో ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము. సో ఆ టైంలో నేను కామ్గా ఉండి ఐఎమ్ సో పేషెన్స్ చాలా అన్నారు, చాలా విధంగా చాలా చెప్పారు. బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్ తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్గా అయిపోతారు వాళ్ళు.